హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవుడి దగ్గర అయితే భూమి ఒక పేపర్ తీసుకుని వచ్చి ఇక దేవుడి దగ్గర పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. గగన్ వచ్చి దండం పెట్టుకుంటున్న భూమిని అయితే చూస్తూ అలా ఉంటాడు. ఇక ఒక్కసారిగా భూమి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుకుండా గగన్ ఉండడంతో ఒక్కసారిగా తుల్లిపడుతుంది. ఏంటి బావా, ఏం చప్పుడు చేయకుండా అలా వచ్చి సైలెంట్గా నుంచున్నావు? నేను భయపడ్డాను తెలుసా అని భూమి అంటూ ఉంటుంది. అదేంటి మేడం, మీరు భయపడడం ఏంటి? మీరు అసలే మగ పెళ్లివాళ్ళు. మీరు ఎప్పుడు ఏం డిమాండ్ చేస్తారో అని మేము కదా భయపడాల్సింది అని అయితే గగన్ అంటూ ఉంటాడు. పోనీలే బావా, మగ పెళ్లివాళ్ళు అని గుర్తించావు, సంతోషం. ఇక నుంచి నేను ఏం చెప్తే అదే జరగాలి, ఎలా చెప్తే అలాగే జరగాలి. నువ్వు హద్దులు మీరకూడదు, హద్దులు దాటకూడదు, సరేనా అని భూమి అంటూ ఉంటుంది. అలాగే భూమి, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాం, హద్దులు మీరం, హద్దులు దాటం, సరేనా అని గగన్ అయితే అంటూ ఉంటాడు. ఇక అలా అనేసి ఇక వెంటనే భూమి నడుం మీద అయితే గిల్లుతూ ఉంటాడు. అదేంటి బావా, ఇప్పుడే చెప్పాను కదా హద్దులు దాటకూడదని అని అయితే అంటూ ఉంటుంది భూమి. అదేంటి, మీరు మగపల్లి వాళ్ళు కదా, గిల్లితే గిల్లించుకోవాలి, పెడితే పెట్టించుకోవాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, ఇప్పుడే చెప్పాను కదా బావా, మళ్ళీ ఏంటి నువ్వు? అయినా దేవుడి ముందు అసలు బుద్ధుందా నీకు? రామరామ అని చెంపలు వాయించుకుంటూ ఉంటుంది. ఏ భూమి ఆగు అని అయితే గగన్ అయితే భూమి మీదకి వస్తూ ఉంటాడు. అయ్యో బావా అని భూమి అయితే గగన్ని తోసేసి అక్కడి నుంచి అయితే పారిపోతూ ఉంటుంది. ఇక భూమి అలా వెళ్ళిపోవడం చూసి గగన్ తనలో తాను నవ్వుకుంటూ ఇక దేవుడికి నమస్కారం చేసుకుని ఇక వెనకాలే భూమి వెనకాల వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.